సో ఢిల్లీ వర్సెస్ చెన్నై వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారో తెలుసుకోవాలంటే మాత్రం వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఎస్, టీం ఎలా ఉంది, ఎవరు స్ట్రైక్ రేట్ బాగుంది, ఎవరి ఎకానమీ బాగుంది, పిచ్ ఎలా ఉంది, టాస్ ఎలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది, ఓవరాల్ నెట్ రన్ రేట్ ఎలా ఉంది, అండ్ ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం చాలా వీక్గా ఉంది, అండ్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎవరు బాగా యూటిలైజ్ చేసుకోబోతున్నారు, వీటన్నిటి గురించి చివరి వరకు చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు చూసిన స్పోర్ట్స్ 99 ఛానల్, నేను మీ పవన్ కృష్ణ. సో మొత్తానికైతే అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు మన జరగబోయే మ్యాచ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి పాయింట్స్ పొజిషన్లో చూసుకుంటే చెన్నై 6th పొజిషన్లో ఉంటే ఆ నెక్స్ట్ పొజిషన్లో ఉంది ఢిల్లీ అనమాట. సో ఆడిన మ్యాచెస్ చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడారు, ఇద్దరు కూడా చెరో 8 పాయింట్లు ఉన్నాయి. అండ్ నెట్ రన్ రేట్ పరంగా చూసుకుంటే ఒకరు -0.895 ఉంటే ఇంకొకరు +005 తోనున్నారు. ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నారు ఎలా తీసుకున్నా కూడా. హోమ్ అడ్వాంటేజ్ ఉంది సో ఎవరికి అంటే ఢిల్లీకి. సో అరుణ్ జైట్లీలో జరుగుతుంది కాబట్టి. సో మరి ఇక్కడ చెన్నై గెలుస్తుందా లేదా త్వరగా చూసేద్దాం. ఒకసారి హెడ్ టు హెడ్ మ్యాచెస్ హిస్టరీ ఏం చెప్తుందని చూస్తే మాత్రం మొత్తం 32 మ్యాచ్లలో 12 ఢిల్లీ గెలుస్తాయి, 20 చెన్నై గెలిచింది అనమాట. సో డీసీ మొత్తానికైతే ఒక రకంగా చూసుకుంటే సొంత మైదానంలో ఏకపక్ష రికార్డును బద్దలు కొట్టాల్సిన తీవ్ర ఒత్తిడిలో ఉందన్నమాట. సో మరి చూద్దాం ఎలా ఉన్నా కూడా మరి ఈసారి మ్యాచెస్ ఎవరు గెలుస్తారని ముందుగా తెలుసుకుంటే పిచ్ గురించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పిచ్ సంగతి మీకు అర్థమైతే ఏ ప్లేయర్ ఎలా ఆడబోతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. హార్డ్ ఇంకా ఫ్లాట్ డెక్ కాబట్టి బౌలర్లకు పెద్దగా ఇక్కడ హెల్ప్ఫుల్ గా ఉండదు. బ్యాట్స్మెన్ చెత్త కొట్టొచ్చు అనమాట. డ్రై పిచ్ కావడం వల్ల మిడిల్ ఓవర్లో స్పిన్నర్లకు లైట్ గా టర్న్ లభించే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ యావరేజ్ స్కోర్ అరుణ్ జైట్లీ మనం ఇక్కడ ఇంతకుముందు మ్యాచెస్ అన్ని చూసాం 200 స్కోర్ ఈజీగా దాటుతుంది కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరే 205 వస్తుందంటే మినిమం 230 240 కొట్టుకోవాల్సిందే. ఇక్కడ బౌండరీలు చూసుకుంటే మాత్రం చాలా చిన్న బౌండరీలు ఉండడం వల్ల భారీ షాట్లు లైక్ ఆపడం కష్టం అవుతుంది. టెంపరేచర్ కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎంతవరకు ఉంది అనేది చూస్తే మాత్రం వర్షం అనేది లేదు కానీ 40 ఓవర్స్ మ్యాచ్ ఈజీగా జరుగుతుంది. బట్ స్ట్రాటజిక్ ఇంపాక్ట్ ఏంటంటే యమునా నది దగ్గరగా ఉండడం వల్ల రెండో ఇన్నింగ్స్లో కొంచెం మంచి వచ్చే అవకాశం ఉంది, ఒక మంచి డ్యూ ఫ్యాక్టర్ ఉంది. సో దీనివల్ల బంతి లైక్ ఈజీగా జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్పిన్నర్లు అంతగా ఎక్కువగా మ్యాజిక్ చేయడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ స్పిన్నర్లు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్స్లో మాత్రమే వాళ్ళు ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఒకసారి చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ ప్లేయింగ్ 11 ఒకసారి ప్రిడిక్టెడ్ వాళ్ళని చూసుకుంటే మీకు స్క్రీన్ ఒకసారి చూసుకోవచ్చు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అశోక్ శర్మ అండ్ కరుణ్ నాయర్ అండ్ ముఖేష్ కుమార్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదన్నమాట సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించిన ఎవరున్నారు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అన్అవైలబుల్ ఎవరున్నారంటే ధోని, ఆయుష్ మాత్రే అండ్ ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్ కింద గుర్జప్నీత్ సింగ్ వచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్ పవర్ హౌస్ ఒకసారి చూసుకుంటే హై రిస్క్ వర్సెస్ స్ట్రక్చర్డ్ అన్నట్టుగా ఉంది. ఒకసారి ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం బ్లూ కలర్ వచ్చేసి ఢిల్లీ టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది, అలా కిందకి వచ్చేసి స్టేబుల్ గా ఉంటే చెన్నై వచ్చేసి కింద నుంచి అలా వచ్చి ఒకేసారి మిడిల్ ఓవర్స్ తర్వాత పైకి లేస్తుంది అనమాట. ఒకసారి కింద మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బ్యాటింగ్ స్టైల్ చూసుకుంటే హై రిస్క్ పవర్ హిట్టింగ్ ఢిల్లీది ఉంటే స్ట్రక్చర్డ్ అండ్ లేట్ యాక్సలరేషన్ చెన్నైది ఉందన్నమాట. స్టార్టింగ్ లో కాస్త నెమ్మదిగా ఆడి తర్వాత పైకి అలలాగా ఎగురుతూ ఉన్నారు. సో పవర్ ప్లే స్ట్రైక్ రేట్ ఎవరిది ఎక్కడ ఉందని చూస్తే మాత్రం అరౌండ్ 168 ఉందన్నమాట ఢిల్లీది అండ్ సిఎస్కే అరౌండ్ 165 ఉంది. ఓకే, ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నారు. డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం డీసీది ఓన్లీ 185 ఉంది, కానీ సిఎస్కే చూసుకుంటే 200+ ఉంది. లీడ్ లోనే చాలా బెస్ట్ అనుకోవచ్చు. యావరేజ్ చూసుకుంటే అరౌండ్ 26 మాత్రమే ఉంది, ఇక్కడ 31.2 ఉంది. 200+ స్కోర్ ఇంతవరకు 2026లో ఎవరు ఎక్కువ చేశారంటే చెన్నై ఎక్కువ సార్లు చేసింది 3 సార్లు అండ్ డీసీ ఓన్లీ 2 టైమ్స్ చేసింది. అండ్ ఒకసారి బౌలింగ్ కి సంబంధించి ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే డీసీ అండ్ ఒక ప్రాపర్ లైక్ అనాలిసిస్ తోని ఇక్కడ చెన్నై బౌలింగ్ చేస్తుందని చెప్పి అనుకోవాలన్నమాట. డీసీ యొక్క అతిపెద్ద బలహీనత ఏంటంటే సిఎస్కే యొక్క ఆయుధం అవ్వబోతుంది. బౌలింగ్ యావరేజ్ తీసుకుంటే 61 ఉంది. ఇక్కడ ఎకానమీ రేట్ 11.20. వికెట్ టేకింగ్ ఫోర్స్ ఎవరున్నారు అంటే డీసీకి లీడింగ్ వికెట్ టేకర్ ఎవరు లేరనమాట. ఎవరు కూడా డబుల్ డిజిట్ వికెట్లు ఇంతవరకు తీయలేకపోయారు. సో బౌలింగ్ పరంగా డీసీ చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ ఇంకొక పక్క వీళ్ళది చూసుకుంటే బౌలింగ్ యావరేజ్ 30.70 ఉంది, ఎక్కడ 61 ఎక్కడ 30. అండ్ ఎకానమీ రేట్ చూసుకుంటే 10.68 ఉంది, కొంచెం ఆల్మోస్ట్ కాస్త బెటర్ పొజిషన్ లో ఉంది కంపారిటివ్లీ డీసీ. వికెట్ టేకింగ్ ఫోర్స్ ఎవరు ఉందంటే పర్పుల్ క్యాప్ కంటెండర్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర. అన్షుల్ కాంబోజ్ అండ్ 17 వికెట్లతోని మంచి డామినేషన్ చెలాయిస్తూ ఉన్నాడు. అది ఎందుకు ఏంటనేది మనం తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఇప్పుడు ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది చూస్తున్నాను. సో మ్యాచ్ ని సాధించే గ్లాడియేటర్స్ ఎవరున్నారు అనేది చూద్దాం. ఇక్కడ ఒకసారి ప్రాపర్ గా మనం అనలైజ్ చేద్దాం. కేఎల్ రాహుల్ చూసుకుంటే 433 రన్స్ చేశాడు, 185.83 ఆ స్ట్రైక్ రేట్ తోని టీంలోనే లీడింగ్ యాంకర్ రోల్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఇంకొక పక్క ట్రిస్టన్ స్టబ్స్ కూడా
219 రన్ చేశారు, 139.49 స్ట్రైక్ రేట్ తోని డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ గా ఉన్నారు. అండ్ దాంతో పాటు ఇంకొక పక్క సిఎస్కే చూసుకుంటే మాత్రం సంజు శాంసన్ 315 రన్ చేశాడు, 167.55 స్ట్రైక్ రేట్ తోని ఈ సీజన్ లో ఏకైక డ్యూయల్ సెంచరీ, 2 సెంచరీలు చేశాడు అనమాట. అండ్ ఇంకొక పక్క రుతురాజ్ గైక్వాడ్ కూడా 245 రన్ చేశాడు, 125.64 స్ట్రైక్ రేట్ తోని ఒక ప్రాపర్ ట్రస్ట్ వర్తీ ఓపెనర్ ఇంకా యాంకర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక పక్క బౌలర్లు ఎలా ఉన్నారు అనేది చూసుకుంటే మాత్రం డీసీకి చూసుకుంటే అక్షర్ పటేల్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నారు, కానీ సింగిల్ డిజిట్ ఇప్పటి వరకు 8 వికెట్లు మాత్రమే తీశాడు ఇంతవరకు ఇన్ని సీజన్స్ ఈ 2026 లో ఇన్ని మ్యాచ్లు ఆడాక. కుల్దీప్ యాదవ్ చూసుకుంటే 7 వికెట్లు మాత్రమే తీశాడు, 10.25 ఎకానమీతోని కాస్త రిధం అనేది తప్పినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పక్క సిఎస్కే చూసుకుంటే అంశుల్ కాంబోజ్ 17 వికెట్స్ ఇస్తాడు, పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు, 8.49 ఎకానమీ, దట్ ఈస్ రియలీ గుడ్. డెత్ ఓవర్ లో చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. జమీ ఓవర్టన్ తీసుకుంటే 10 వికెట్లు ఇస్తాడు, హై పేస్ ఎన్ఫోర్స్ అని చూసుకోవచ్చు. డీసీ పైన లాస్ట్ టైం 4 for 18 రన్స్ మాత్రమే ఇచ్చాడు, 4 వికెట్స్ ఇస్తాడు. కాబట్టి జమీ ఓవర్టన్ ఈసారి మళ్ళీ అదే మ్యాజిక్ ని చేసే అవకాశం కనిపిస్తుంది. నూర్ అహ్మద్ చూసుకుంటే 9 వికెట్లు మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ జమీ ఓవర్టన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్పిన్ కి అంతగా ఇక్కడ అనుకూలించకపోయినా కూడా తన ఫేస్ తోని ఇక్కడ వికెట్ తీసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆల్రెడీ ఒక మంచి రికార్డ్ ఉంది కాబట్టి అది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఎవరి దగ్గర ఎటువంటి స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెస్ ఉన్నాయి అని ఒకసారి చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ పవర్ పరంగా హై అండ్ టాప్ ఆర్డర్ పైనే హై ఉంది, టాప్ ఆర్డర్ మీదనే ఎక్కువ భారం వేస్తూ ఉన్నారు డీసీ. కమింగ్ టు చెన్నై వచ్చేసి వెరీ హై ఉంది, మంచి డెప్త్ బ్యాటింగ్ వీళ్ళ దగ్గర ఉంది. బౌలింగ్ క్వాలిటీ చూసుకుంటే చాలా వీక్ గా ఉందన్నమాట, అరౌండ్ 61 యావరేజ్ వల్ల. అండ్ స్ట్రాంగ్ గా సిఎస్కే ఉంది అంశుల్ కాంబోజ్ వల్ల. అండ్ కెప్టెన్సీ చూసుకుంటే కుప్పగూలే ప్రమాదం ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది, బట్ రైజింగ్ లా కనిపిస్తుంది, ఎందుకంటే పాజిటివ్ నెట్ రన్ రేట్ ఇక్కడ కనిపిస్తుంది చెన్నైలో. మ్యాచ్ ఫినిషింగ్ చూసుకుంటే ట్రిస్టన్ స్టబ్స్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. ఇక్కడ చూసుకుంటే మాత్రం లీగ్ లోనే బెస్ట్ డెత్ ఓవర్ స్ట్రైక్ రేట్ ఇక్కడ వీళ్ళది వంతు ఉంది చెన్నై సూపర్ కింగ్స్, ఎందుకంటే అరౌండ్ 210 స్ట్రైక్ రేట్ తో వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి అది కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ టాక్టికల్ టైమ్ లైన్ చూసుకుంటే మ్యాచ్ ఎక్కడ మలుపు తిరుగుతుంది ఒకసారి ఓవర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ పవర్ ప్లేలో 1 to 6 ఓవర్ చూసుకుంటే పతుమ్ నిశంక ఇంకా కేఎల్ రాహుల్ మంచి డీసీ పవర్ ప్లేలో 10 ఎడ్జ్ లభించే అవకాశం వాళ్ళకు ఉంది, 168 స్ట్రైక్ రేట్ తోనే ఆడుతున్నారు. 7 to 15 ఓవర్ సిఎస్కే కిల్ జోన్ అనమాట. సంజు శాంసన్ స్పిన్ సునాయాసంగా ఎదుర్కోగలదు కాబట్టి అదే సమయంలో డీసీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారీగా రన్స్ సమర్పించుకుంటూ ఉన్నాడు. దానికి తోడుగా అక్కడ స్పిన్నర్లకు అంతగా అనుకూలించదు కాబట్టి మిడిల్ ఓవర్ లో తప్పకుండా సిఎస్కేదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత డెత్ ఓవర్స్ దగ్గరకు వచ్చేసరికి 60 నుంచి 20 ఓవర్స్ సిఎస్కే ఇక్కడ 210 స్ట్రైక్ రేట్ తోని అద్భుతంగా విధ్వంసం సృష్టిస్తుంది. డీసీ బౌలర్లు ఓవర్కి 11 రన్స్ ఇస్తూ తడబడుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా డెత్ ఓవర్ లో సిఎస్కే డీసీ బౌలర్స్ ని చీల్చి చెండాడుతుంది అనమాట. సో 60 to 20 ఓవర్స్ దగ్గర చూసుకుంటే మాత్రం 210 స్ట్రైక్ రేట్ తోని వీళ్ళు ఏ రేంజ్ లో లాస్ట్ లో వీళ్ళు రన్స్ ఎలా రాబడతారనేది మీ ఓకే వదిలేస్తున్నాను. సో ఇది చూసాక మీకేమనిపిస్తుంది, డీసీ గెలుస్తుందా సిఎస్కే? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎవరు సెంచరీ చేస్తున్నారని కూడా చేయండి, కేఎల్ రాహుల్ లేకపోతే సంజు శాంసన్, ఇప్పుడే మీరు కామెంట్ చేసేయండి. అండ్ టాస్ ఇంపాక్ట్ ఇంకా వెట్ బాల్ హ్యాండ్ క్యాప్ ఒకసారి చూసుకుంటే మాత్రం టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడమే ఏకైక ఆప్షన్ ఇక్కడ, అందులో ఎటువంటి డౌట్ లేదనమాట. అండ్ ఎందుకని చెప్తున్నాను అంటే టాస్ అడ్వాంటేజ్ చాలా క్రిటికల్. 90% కెప్టెన్లు ఇక్కడ చేసింగ్ వైపే ఎప్పుడు కూడా ఫోకస్డ్ గా ఉన్నారు. సో టాస్ గెలిస్తే 90% బౌలింగే తీసుకుంటారు. అండ్ యమునా నది ప్రభావం వల్ల రాత్రి 9 తర్వాత కురిసే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తేమ అనేది వెట్ బాల్ ఎఫెక్ట్ గా అర్థమవుతుంది కదా. సో వెట్ బాల్ వల్ల కుల్దీప్ యాదవ్ అండ్ నూర్ అహ్మద్ సిఎస్కే తరపు నుంచి వీళ్ళకి కొంచెం స్పిన్నర్లు గ్రిప్ కోల్పోతారు. అండ్ కుల్దీప్ యాదవ్ ఫ్రమ్ డీసీ తెలిసిందే. అండ్ లైట్స్ వెలుతురులతో బంతి బ్యాట్ మీదకి అద్భుతంగా వస్తుంది కాబట్టి చేసింగ్ చేసే జట్టుకి ఇక్కడ పూర్తిగా అనుకూలంగా ఉందన్నమాట. సో ఓవరాల్ గా ఒకసారి మ్యాచ్ ఏ స్కోర్ ఎవరు చేస్తే ఎవరికి బెనిఫిట్ గా ఉంటుంది కూడా ఒకసారి మనం ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. డీసీ ఒకవేళ లెస్ దెన్ 200 రన్స్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇక్కడ సిఎస్కేకి అడ్వాంటేజ్ ఉంటుంది. డీసీ 61 ఏదైతే యావరేజ్ బౌలింగ్ తోని ఆ పార్ స్కోర్ ని ఈజీగా డిఫైన్ చేసుకోవడం ఈజీగా వాళ్ళు చార్జ్ చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ డీసీ ఒకవేళ 225+ రన్స్ చేస్తే డీసీ ఇక్కడ చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. తమ బౌలింగ్ వైఫల్యాన్ని కప్పుబుచ్చుకోవడానికి ఇక్కడ ఒక ఆస్కారం దొరికే అవకాశం ఉంది. తప్పకుండా నెక్ టు నెక్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. కాస్త అక్కడ ఇంకొంచెం డిసిప్లిన్గా బాల్ వేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది డీసీ. ఒకవేళ లో స్కోరింగ్ మ్యాచ్ లెస్ దాన్ 180 స్కోర్ చేస్తే సిఎస్కే డామినేట్ చేస్తుంది. బౌలింగ్లో సిఎస్కే ఎలైట్, డీసీ ప్యూర్ ఫ్లాప్ కాబట్టి. అండ్ ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ తోని చేజ్ చేయాల్సి వస్తే
సిఎస్కే హెవీ ఫేవరెట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ వెట్ బాల్‌తోని బ్యాటింగ్ చేయడం సంజు శాంసన్‌కి లైక్ వెన్నతో పెట్టిన విద్య కాబట్టి, ఇంకా వాళ్ళ లైనప్ అందరూ కూడా చితగ్గొడతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఒకసారి మ్యాచ్ ఇన్సైట్స్ ఒకసారి పూర్తిగా చూసుకుంటే 6 హిట్టింగ్ పవర్ ఎవరికి ఎక్కువ ఉందంటే డీసీకి ఉందన్నమాట. పవర్ ప్లేలో విపరీతమైన దూకుడు ఉంది. బౌండరీ కన్సిస్టెన్సీ ఎవరికి ఎక్కువ ఉందంటే సిఎస్కేకి ఉంది. ఎక్కువ రిస్క్ లేకుండా స్కోర్ చేసే డెప్త్ వీళ్ళకి ఉంది. అండ్ భారీ స్కోర్ కెపాసిటీ ఎవరికి ఉందంటే డీసీకి ఉంది. టాప్ ఆర్డర్ క్లిక్ అయితే మాత్రం ఎవరికి అందరంత స్కోర్ చేస్తారు. సో డీసీ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలో కనుక మంచి స్కోర్ అరౌండ్ 80+ స్టార్ట్ చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు 220+ స్కోర్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ప్రెజర్ కండిషన్స్లో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారంటే సిఎస్కే. డెత్ ఓవర్లో మంచి స్ట్రైక్ రేట్ ఉండడం వల్ల వాళ్ళు ప్రెజర్ కండిషన్ కూడా చాలా చక్కగా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. టాస్ ఇంపాక్ట్ బౌలింగ్ ఫస్ట్, రెండో ఇన్నింగ్స్లో స్పిన్నర్లకి ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి. అండ్ ఫైనల్ డేటా ఒకసారి ఫైనల్ వర్డిక్ట్ ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుందంటే సిఎస్కేకి 62.4% కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. డీసీకి చూసుకుంటే 37.6% మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఓవరాల్గా మనం డిస్కస్ చేసిన సిచ్యువేషన్ చూశాక మాత్రం తప్పకుండా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇంకొక విషయం, ఇక్కడ ఒకవేళ డీసీ గెలవాలంటే మాత్రం పార్ స్కోర్ని కన్నా కూడా ఇంకా ఎక్కువ 25-30 రన్స్ అంటే 230+ స్కోర్ చేస్తే తప్పితే డీసీ గెలవడానికి ఆస్కారం ఎక్కడా కూడా కనిపించట్లేదు. అండ్ కాంబోజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకుంటే పవర్ ప్లేలో అంశుల్ కాంబోజ్ కనుక కేఎల్ రాహుల్ వికెట్ తీస్తే డీసీ లైనప్ కుప్పగోల్డడం ఖాయం. పేక మేడల్లాగా లైక్ ఇక్కడ పడిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్లో సిఎస్కే స్పష్టమైన ఫేవరెట్. సో ఎలా చూసుకున్నా కూడా ఒకవేళ డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో వాళ్ళు నిలబడ్డారు అంటే తప్పకుండా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ పవర్ ప్లేలో కనుక వాళ్ళు నిలబడలేకపోతే కష్టం. మిగతా వాళ్ళ మీద ఎక్కువ మిడిల్ ఆర్డర్ టెయిల్ ఎండర్స్ వాళ్ళ మీద అంతగా హోప్స్ పెట్టుకోవడం పెద్దగా ఎక్కువ ఎఫెక్టివ్గా అయితే కనిపించట్లేదు కాబట్టి చెప్పలేం. బట్ స్టిల్ T20లో ఎప్పుడైనా జరగవచ్చు. ఎందుకంటే రీసెంట్ మ్యాచ్ కూడా చూసాం. కేకేఆర్ అసలు ఫేవరెటే కాదు, ఎవరు కన్సిడరే చేయలేదు. బట్ స్టిల్ సన్ రైజర్స్ హైదరాబాద్ని చాలా దారుణంగా ఓడించింది. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి, ఇలాంటి సర్ప్రైజెస్ అండ్ షాక్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న మన డేటా ప్రకారం చూసుకుంటే మాత్రం 62% చెన్నై సూపర్ కింగ్సే ఇక్కడ ఫేవరెట్గా కనిపిస్తుంది. సో మరి మీకేమనిపిస్తుంది? ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో డీసీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా, లేకపోతే సిఎస్కే ఇదే డామినేషన్ కంటిన్యూ చేస్తుందా, లేకపోతే ఇక్కడ గెలిచే వాళ్ళు ఎవరు సిఎస్కే అనిపిస్తుందా, డీసీ అనిపిస్తుందా? ఇక్కడ ఎవరు సెంచరీ చేయబోతున్నారు? కేఎల్ రాహుల్ అనిపిస్తుందా, సంజు శాంసన్ అనిపిస్తుందా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ఇంకొక వీడియోతో తప్పకుండా కలుస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొక విషయం, థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ చేస్తున్నందుకు. చాలామంది నచ్చింది, చాలామంది లైక్ ప్రిడిక్షన్స్ కరెక్ట్గా ఉంటున్నాయని బ్రదర్ అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకొక వీడియోతో కలుద్దాం.